దాని ద్వారా ఎన్ని ఉద్యోగాలు రాకపోతున్నాయి. భారీ హోప్స్ ఇప్పుడు హెడ్డింగ్ పెట్టుకున్నారు. చూసుకోండి, 20,00,000 కోట్లు 30,00,000 కోట్లు లెక్క చెప్తారు, అంత వచ్చేసిందని చెప్తారు. ఆల్రెడీ జ్యోతి అదే రాసింది అంత వాళ్ళ. వచ్చిందని చెప్తారు. ఇంకో ఏడాది పాటు రాబోయే 2-3 ఏళ్ళు కూడా అదిగో అంతమంది వచ్చేసారు, ఇప్పుడు 1,00,000 కోట్లు వచ్చేసినాయి, 8,00,000 కోట్లు ఎంతో చెప్తున్నారు. కాకపోతే వస్తాననే ఓడు ప్రతి ఒక్కడు, ఇప్పుడు నాకు కూడా ఉంది, ఒక 1,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేసేసి ఏదైనా వ్యాపారం చేద్దాం. కాకపోతే నాకు 1,000 కోట్లు ఇచ్చేవాడు ఎవడన్నా ఉండాలి కదా బేసిక్గా, నన్ను చూసి. లేదా నాకు కూడా ఒక 100 కోట్ల రూపాయలు పెట్టి ఒక టెలివిజన్ నెట్వర్క్ పెట్టాలని ఉంది. కాకపోతే 100 కోట్ల పెట్టుబడి పెట్టేవాడు కావాలి కదా బేసిక్గా. అంటే ఆ వరుస వాళ్ళకి ఇచ్చినట్టు ఎకరం 99 పైసలకి అలా అదే మనకి ఇప్పుడు నేను అదే కోరుకుంటున్నా. విశాఖపట్నంలో కనుక నాకు ఒక 5 ఎకరాలు ఇస్తే నేను డిజిటల్ ట్రైనింగ్ సెంటర్ పెడతా. శుభ్రంగా పిల్లలందరికీ కూడా యువతరానికి ఇప్పుడు యూట్యూబ్లో లేకపోతే డిజిటల్ ప్లాట్ఫారాల్లో అప్లోడ్ చేయడం ఎట్లాగా ఈ సిస్టంలో ట్రైనింగ్ ఇస్తా. దానికి స్కిల్ డెవలప్మెంట్ కింద నాకు ఫండింగ్ ఇవ్వండి, నాకు ఆ రూపాయికి ఇచ్చేయండి ల్యాండ్. నేను అది బ్యాంకులో లోన్ పెట్టుకుని, అంటే రిజిస్ట్రేషన్ చేయండి 5 రూపాయలు, బ్యాంకులో లోన్ పెట్టుకుంటే గ్యారంటీ ఒక 50 కోట్లు వస్తుంది. ఓ 10 కోట్ల రూపాయలు పెట్టి నేను ఇది పెడతా. దాంతోపాటు నాకు ఇచ్చే స్థలంలో నేను డెవలప్మెంట్కి ఇస్తా. నాకు 3 బిల్డింగులు ఆడెవడో కట్టుకుని నాకు 2 బిల్డింగులు సొంతగా ఇస్తాడు, ప్లస్ ఈ డబ్బులు పెట్టుకుంటా నేను హ్యాపీగా. మీకు అంత ఇప్పుడు దాని ద్వారా రాష్ట్రంలో నెట్వర్క్లు ఎక్కడెక్కడే దేశంలో ఉన్న వాళ్ళు ఎక్కడికి రమ్మని చెప్తాను. ఇంతమందికి ఉపాధి అవకాశాలు ఇచ్చినట్టు ఉంటుంది, సంపద సృష్టి భాగం అవుతుంది.